రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, అద్వితీయుడా, స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిపోయిన కాలమంతను కూడా అయా మీ యొక్క రెక్కల మాటున మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. అయా సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు ఏ నిమిషంలో కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన, వదిలిపెట్టలేదు ప్రభువా. కావలసిన అవసరతను తీర్చారు, కావలసిన వాటిని అనుగ్రహించారు. ఏ విషయంలో తండ్రి కొదవ లేకుండా పోషించారు. మా ప్రతి ప్రయాణమును కూడా దీవించారు. అయా ఏ అపాయము ఏ ప్రమాదము రాకుండా భద్రపరిచారు తండ్రి. ఈ రోజున జ్ఞానం ఇచ్చారు, బలం ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, సమస్తమును మీరే ఇచ్చారు తండ్రి. అందును బట్టి స్తుతులు. ప్రాముఖ్యంగా ఈ రాత్రిన అయా సజీవులంగా చేరి కుటుంబంతో ఆనందిస్తూ మరొకసారి మీ సన్నిధిన చేరి ప్రార్థించుకునే గొప్ప అవకాశమును కూడా మీరు మాకు దయచేసినందుకు మీకే తండ్రి లెక్కించలేని స్థుతులు నాయన. స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనస్సు నిబ్బరంగా ఉండనిమ్ము అని దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఎవరైతే కలవరపడుతున్నారో, ఎవరైతే నిబ్బరము లేకుండా భయముతో కృంగిపోతున్నట్టుగా ఈ రాత్రి కాలంలో ఉన్నారో అయా ప్రార్థిస్తున్నాం. వారి యొక్క తలంపులన్నీ తండ్రి స్థిరముగా ఉండుటకు సహాయము దయచేయండి. కలవరమును వారి హృదయంలో నుంచి తొలగించండి. వారి మనస్సులో నిబ్బరము దయచేయండి. మీరున్నారు, మీరు రక్షిస్తారు, మీరు కాపాడతారు. ఏ పరిస్థితి అయినప్పటికీ, ఎంతవంటి భయంకరమైన స్థితిలో వారు ఉన్నప్పటికీ అయా సర్వమును సృజించిన మీరున్నారనే విశ్వాసంతో బిడ్డలు ఉండే కృప ఈ రాత్రిన బిడ్డలకు మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో, ప్రార్థనలో ఉంటున్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం అయా వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి నాయన. అయా ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు తండ్రి అనారోగ్యంతో ఉంటున్నారు. ఎంతో మంది బిడ్డలు వ్యాధి బాధల చేత కృంగిపోతున్నారు. అయా వృద్ధాప్యంలో ఉండి అయా ఏదో ఒక బలహీనతతోని నాయన ఏమి చేయలేని నిస్సహాయులుగా ఉంటున్నారు. దయ చూపించండి నాయన, కృప చూపించండి, వారిని దర్శించండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము. అయా ప్రతి విధమైన బంధకాల నుంచి వారిని విడిపించండి, దురాత్మ క్రియల నుంచి వారిని విడిపించండి. యేసు నామంలో ప్రతి అంధకార క్రియలను, వారిపైన ప్రయోగించబడినటువంటి ప్రతి దురాత్మ క్రియను లయపరచండి నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. నరాల ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. లంగ్స్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయ్యా ప్రార్థిస్తున్నాం. కిడ్నీ సమస్యల నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నాయన, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తండ్రి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ప్రార్థిస్తున్నాం. మైగ్రేన్, హెడ్, తలనొప్పుల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. గొంతు సంబంధమైన, నోటి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. మోకాళ్ళ నొప్పుల నుంచి, కండరాల నొప్పుల నుంచి, బాడీ హెడేక్స్ నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా అయా ఆర్థరైటిస్ నుంచి విడిపించండి తండ్రి. అయా బోన్ సంబంధమైన ప్రతి సమస్య నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అయా బీపీ, థైరాయిడ్, షుగర్స్ అన్ని కూడా తండ్రి నార్మల్ అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం. పీసీఓడి సమస్యల నుంచి కూడా విడిపించమని బ్రతిమాలుకుంటున్నాం. గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం. బిడ్డల యొక్క గర్భాన్ని ముట్టి రాత్రిన బిడ్డలకు సంతాన భాగ్యంను ప్రసాదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎవరైతే అప్పుల సమస్యల్లో ఉన్నారో ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. బిడ్డలు తండ్రి మోసపోయారు, నమ్మిన వారు మోసగించారు, వారి ధనం తీసుకున్నారు నాయన. వారి ధనం మరల వారికి ఇవ్వడానికి సహాయం దయచేయండి. వారి ప్రతి అప్పును కొట్టివేయండి ప్రభువా. వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న కష్టాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలను ఇంకనూ అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. కుటుంబపరమైన తండ్రి గొడవల నుంచి కూడా విడిపించండి. అయ్యా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలను తీసివేయండి.
తల్లిదండ్రులకు చిన్న బిడ్డలకు మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల అనుగ్రహించండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా అదే విధంగా వృద్ధులను కూడా దీవించండి. చిన్న బిడ్డలు అయా ఇప్పుడే పుట్టిన పసిబిడ్డలను కూడా ఆశీర్వదించండి. అయా గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం, వారికి మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం. ఆయా దేశాల్లో బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటిని దీవించమని, ఇమిగ్రేషన్స్, వీసా, ఇంటర్వ్యూస్ లో మీరే సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన అడుగుతున్నాము అయ్యా సొంత గృహాల కోసం, ఉద్యోగాల కోసం, పెన్షన్స్, లోన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మీ చిత్తంలో వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే నాయన కోర్టు కేసులో చిక్కుబడ్డారో దయ చూపించండి నాయన. వారి ఎడల మీ యొక్క తీర్పును కనపరిచి బిడ్డలు ఆ కోర్టు కేసుల్లోంచి బయటపడే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి. సైనికులందరినీ కూడా ఆశీర్వదించండి. బోర్డర్స్ లో ఉంటున్నారు తండ్రి, ఏ హాని వారికి జరగకుండా, వారి కుటుంబాలకు ఏ హాని జరగకుండా మీరే భద్రపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నైట్ డ్యూటీలో ఉన్నారు తండ్రి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు నాయన, వారిని కూడా భద్రపరచండి ప్రభువా. వారిపైకి ఏ దుష్టుడు రాకుండా, ఎవరు కూడా వారిని ఏ ప్రమాదంలోకి నెట్టకుండా ఈ రాత్రంతను మీరే వారందరినీ భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, ఎవరైతే నాయన చెడు అలవాట్లు కలిగి ఉన్నారు, మారు మనసు లేక ఉన్నారు, వారందరికీ మారు మనసు దయచేయమని మేమందరము కూడా సేవ తీరబోతున్నాం తండ్రి. కంటి నిండా నిద్ర దయచేయండి అయ్యా. నిద్రలేమి, పీడకల సమస్యలతో ఎవరైతే ప్రతిరోజు ప్రతి రాత్రి బాధపడుతున్నారో ఆ సమస్యను తీసివేయండి. కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా ఈ రాత్రి సమయంలో ఇబ్బందులు పడకుండా తండ్రి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా ఈ రాత్రి మీ పాదసన్నిధిలో పెడుతుండగా గృహము చుట్టూ మీకు అగ్ని కంచి దయచేయమని, మరలా ఉదయాన్ని మీ పాద సన్నిధిలో మమ్మల్ని సజీవ లెక్కల్లో నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.